మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలను స్వీకరించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి ఉండే సౌకర్యాలేంటి? ప్రతిపక్ష నేతగా ఆయన ఎలాంటి పాత్ర పోషించనున్నారు? అసలు ప్రధాన ప్రతిపక్ష నేతలకు కేంద్రం ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. 2014-2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో 2 దఫాలుగా ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లను గెలుచుకోవడంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలను స్వీకరించారు. దీంతో రాహుల్ గాంధీ కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలను పొందనున్నారు. వేతనంగా 3.3 లక్షల రూపాయలు, Z+ కేటగిరీ భద్రత లభిస్తుంది. పార్లమెంట్ బిల్డింగ్లో ఆయనకు కార్యాలయం, ప్రభుత్వ బంగ్లా, సిబ్బంది కూడా ఉంటారు. లోక్సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటును కేటాయిస్తారు. లోక్సభలో విపక్ష కూటమికి రాహుల్ గాంధీ నేతృత్వం వహించడమే కాకుండా ఈసీ, సిబిఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాసుల నియామకంలో కీలక పాత్రను పోషించనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, 2 కమిషనర్లను నియమించే 3 సభ్యుల కమిటీలో రాహుల్ గాంధీ ఒకరిగా ఉంటారు. ప్రధాని, కేంద్ర మంత్రి ఇతర సభ్యులుగా ఉంటారు. అలాగే సిబిఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలకు అధిపతులను నియమించే కమిటీలోనూ రాహుల్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు. దీంతో పాటు ప్రతిపక్ష నేతగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్స్, కొన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తారు. ఇక రాహుల్ గాంధీ కంటే ముందు ప్రతిపక్ష నేతగా ఆయన తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ కూడా వ్యవహరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.